సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నేను చెప్పినట్లే జరుగుతుంది, రేపు ఒక్కరోజు కొద్దిగా ఓపికగా చూడమ్మా అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో జరుగుతుంది, నువ్వు ఎదురు చూసేదే నెరవేరుతుంది, అంతా నేను చెప్పినట్లా జరుగుతుంది బిడ్డ. ఈ సాయి సత్యవాకు ఫలించబోతుందమ్మా. రేపు ఒక్కరోజు ఓపికగా చూడు, తర్వాత ఉదయం జరిగేది చూసి నువ్వే ఆనందపడతావు. నీ కోసం అవతరించిన వారిని నేనే బిడ్డ. నేను చెప్పింది జరగలేదు అంటే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది. తప్పకుండా ఇవి రాసి పెట్టిన విధి తల్లి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నీ కోసం నీ ముందుకు వచ్చాను బిడ్డ. అవును, నేను ఎవరు అనే వివరాలు ఈ చరిత్రకు కూడా అస్సలు తెలియదు. నేను ఎందుకు పుట్టాను, ఎక్కడ పెరిగారు అనేది కూడా ఎప్పుడూ కూడా ఆలోచించలేదు కదా. నేను జీవించిన జీవితాన్ని నువ్వు చూసిందే లేదు, కానీ నీకు నాకు ఒక అనుబంధం ఏర్పడిందమ్మా. మన బంధం మరింత బలపడింది. నన్ను ఎవరు అని నువ్వు బాబా బాబా తండ్రి అని పిలుస్తూ ఉన్నావు చెప్పు. అదే తల్లి నీకు నాకున్న బంధం, పూర్వజన్మ అనుబంధం. జన్మ జన్మల నుంచి మనకి అనుబంధం వస్తూనే ఉంది. నువ్వు చేసే పుణ్య ఫలితంగా నేను నీకు గురువుగా తండ్రిగా దొరికాను. నీ భారాన్ని అంతా నేను మోయలేదు అంటే నీ పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు పడే వేదన నుంచి పూర్తిగా నేను తప్పించడానికే వచ్చానమ్మా. నీకు అప్పుడప్పుడు కొన్ని సంకేతాలను, కొన్ని అద్భుతాలను, అవసరమైనప్పుడు సహాయాన్ని తప్పకుండా చేస్తూనే ఉన్నాను కదా. ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికే వచ్చాను బిడ్డ. ఇప్పుడు నువ్వు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు. అది ఏది అయినా సరే నువ్వు గెలిచే తీరుతావు తల్లి. అందులో నుంచి తప్పించుకోకుండా వదలకుండా ఆ పని పూర్తి చెయ్యి. నువ్వు కన్ఫ్యూజ్ అనేది అవ్వవద్దమ్మా. నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా అవసరంగా ఏ నిర్ణయానికి రావద్దు. అన్నీ నాకు తెలుసు తల్లి, అన్నీ నీకు మంచి చేస్తాను. నా నామాన్ని స్మరిస్తూ ఉండు. నువ్వు ఉన్న దిశలోనే నేను నీతో పయనిస్తూ ఉంటాను. ఎవరూ కూడా నన్ను అడ్డుకోలేరు బిడ్డ. అన్ని చోట్ల నేను జీవిస్తూ ఉంటాను తల్లి. మొట్టమొదట నిన్ను నువ్వు ఎవరు అని తెలుసుకో. నీ మనసును నిశ్చలంగా ఉంచుకో. నిన్ను నువ్వు మార్చుకో. బాబా అని పిలిచిన వెంటనే నా కాలు నీ వెంట పడిందమ్మా. అప్పుడే నీ కర్మలన్నీ తొలగిపోయినాయి. నువ్వు చేసిన పాపాలన్నీ తొలగించేశాను. మొట్టమొదటగా నీ చెడు అంతా తొలగిపోయింది తల్లి. నువ్వు ఆశపడే జీవితాన్ని ఆశపడినట్లుగా జీవిస్తావు. నా దగ్గర కోరిన సంపద నిన్ను తప్పక చేరుతుంది బిడ్డ. ఇక నుంచి నీ దగ్గర ఉన్న కొరతనంతా పక్కన పెట్టి సంతృప్తి అయిన జీవితాన్ని జీవించు. నువ్వు ఎదురు చూసిన జీవితాన్ని అందుకుంటావు తల్లి. అన్నీ జరుగుతాయి. ఇలా జరుగుతుంది అని చెబుతూనే ఉన్నాను కదా, అదంతా జరిగే తీరుతుందమ్మా. నీ జీవితం నేను చెప్పిన విధంగా జరిగే తీరుతుంది. రేపు ఉదయం లేచిన వెంటనే మంచి వార్తలతో, మంచి సంకేతాలతో నీ ముందుకి ఏదో ఒక రూపంలో వస్తాను బిడ్డ. ఇక అన్నీ జరుగుతాయి అనే నమ్మకం నీకు వస్తుంది. నీకు నమ్మకం కుదిరే కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి తల్లి. రేపు నీ ముఖంలో చిరునవ్వు ఆనందంతో వెలుగుతుందమ్మా. నమ్మలేని ఆశ్చర్యకరమైన విషయాలు నీకు జరుగుతాయి తల్లి. ఒక చిన్న రవ్వంత నమ్మకమే నీ మనసులో ఖచ్చితంగా కలుగుతుంది. ఎప్పుడూ చెప్పేలాగా తీసుకోవద్దు బిడ్డ. సర్వనిశ్చయంగా నీ జీవితంలో మార్పు వచ్చే తీరుతాయి. ధన్యవాదాలు చెప్పడానికి నీ బాబా దగ్గరకు ఖచ్చితంగా వస్తావు. రేపు ఒక్కరోజు ఎదురు చూడు. అన్నీ గెలుపు జయం నీకు జరిగిన తర్వాత నువ్వు కళ్ళు మూసుకుని నన్ను ఒక్కసారి తలుచుకో. నేను చెప్పినట్టే నీ కోరిక తీరిన తర్వాత మనసు నిండా ఆనందంతో నీకు నిండిపోతుందమ్మా. నన్ను చూడడానికి రా. నీ ఆనందమైన సంతోషమైన ముఖాన్ని నీ తండ్రికి ఎదురు చూస్తూ ఉంటాను తల్లి. వస్తావు కదా? నమ్ము తల్లి, నేను చెప్పినట్లు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా?
సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.